పల్లి పకోడీ. పల్లి పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? పల్లి పకోడాకు కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన కరివేపాకు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. మనం ఆయిల్ని వేడి చేసుకుంటున్నాము. అలాగే ఒక పెద్ద బౌల్ తీసుకొని పల్లీలు తీసుకుంటున్నామండి. మనం చేసేదే పల్లి పకోడీ కాబట్టి పల్లీలు తీసుకుంటున్నాం. శనగపిండి, కొద్దిగా బియ్యపిండి, బియ్యం పిండి వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు కొంచెం, కారం కొద్దిగా, తగినంత సాల్ట్, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, కొంచెం పసుపు, సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొద్దిగా. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాం కదండి. ఇవన్నీ కొంచెం కలిసేటట్టుగా చేసుకొని కొద్దిగా వాటర్ తీసుకొని కొంచెంగా వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే బాగా దగ్గరకు అయిపోతుంది, పొడి పొడిలాడుతూ రాదు. కాబట్టి మనకి విడివిడిగా ఉండాలి అనుకుంటే పల్లి పకోడీ వాటర్ని క్వాంటిటీ చూసుకొని నెమ్మదిగా వేసుకోవాలి. వాటర్ ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇలా ముద్దలా కలిపేసుకోవాలండి. శనగపిండి, బియ్యం పిండి ఇవంతా కూడా మన పల్లీలకి పట్టుకోవాలి. తర్వాత ఆల్రెడీ మనం ఆయిల్ వేడి చేస్తున్నాం కాబట్టి ఇది హీట్ సరిపోతుంది. కొంచెం కొంచెంగా ఆయిల్లో, మరి ఎక్కువ ముద్దలా కాకుండా కొద్ది కొద్దిగా ఆయిల్ ఇలా వదిలితే సిమ్లోనే ఉంచండి. ఎందుకంటే పల్లీలు అంతా బాగా ఉడకాలి కదా, ఫ్రై అవ్వాలి, డీప్ ఫ్రై కావాలి. కాబట్టి కొంచెం సిమ్లోనే ఉంచితే ఓకే. కరెక్ట్గా మనకి సాల్ట్, కారం, పసుపు, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ కూడా తగిన పాళ్ళలో వేసుకొని ఇలా ముద్దగా కలుపుకొని, మరీ ఎక్కువ బాయిల్ అయిపోయింది అనుకోండి ఆయిల్, త్వరగా కలర్ చేంజ్ వచ్చేస్తుంది, పల్లీలు ఉడకవు. కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పల్లీ పకోడీ సూపర్ ఉంటుంది. ఆర్టిస్టే కానివ్వండి, హౌస్ వైఫ్ కానివ్వండి, ఎవరైనా సరే తప్పకుండా ఒక్కసారైనా వంట చేయాల్సి వస్తుంది. షూటింగ్స్లో ఎంత బిజీ ఉన్నా సరే నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. అందులోని వంట చేసింది తిని ఎవరైనా బాగుంది అన్నారంటే అస్సలు గాల్లో తేలిపోతూ ఉంటాను నేను. వేడి వేడి పల్లి పకోడీ రెడీ అయిపోయిందండి. వేగిపోయింది, ఆల్మోస్ట్ కలర్ చేంజ్ వచ్చేసింది. తీసేద్దాం. ఇంకా ఇంతకన్నా ఎక్కువ వేగినా సరే బ్లాక్నెస్ వచ్చేస్తుంది. వావ్, ఎన్ని రకాల వంటలు చేయనండి. ఎప్పుడు వంట చేసినా ఆ రోజే చేస్తున్న ఫీలింగ్, ఏదో ఇది బాగుంటుందా లేదా అన్న ఒక చిన్న టెన్షన్ కదా. కానీ బాగుంటుంది, గ్యారంటీ. ఓకే, రెడీ అయిపోయింది పల్లి పకోడీ. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మరి ఎంత క్వాంటిటీ చేసుకున్నా సరే మనం ఎంత తినాలో దాన్ని మాత్రం ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాం కదా, అలానే అన్నమాట. పల్లి పకోడీ రెడీ అయిపోయిందండి.
మరి తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా? పల్లీ పకోడా తయారు చేసే విధానం. ఒక బౌల్లో పల్లీలు, శనగపిండి, బియ్యపిండి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు పోసుకుని గట్టిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని కాగే నూనెలో పకోడీలాగా వేసుకుని డీప్ ఫ్రై చేయాలి. ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటే పల్లీ పకోడీ సర్వ్ చేయడానికి రెడీ.